నమస్తే, వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో మనకి టేస్టీ వంట చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు రెడీ అండి. మరి పిలిచేద్దామా? వెల్కమ్ రాజు గారు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈరోజు ఆహా ఏం రుచిలో మాకు ఏం వంట చేస్తున్నారు? ఫస్ట్ ఈరోజు ఇప్పుడు మనకు సీమ వంకాయలు ఇప్పుడు మనకు సీజనల్గా దొరుకుతూ ఉంటాయండి. ఓకే. సో సీమ వంకాయ కూటు అండి. సీమ వంకాయ కూటు. ఎస్. సీమ వంకాయ కూటు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సీమ వంకాయ కూటు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సీమ వంకాయలు 1/2 కిలో, పచ్చి కొబ్బరి 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, పచ్చిమిరపకాయలు 2, శనగపప్పు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, ఎండుమిరపకాయలు 2, పాలు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం సీమ వంకాయల్ని పైన తొక్కు తీసేసి మధ్యలో కొంచెం గింజలా కూడా వస్తుందండి, అది కూడా తీసేసి ముక్కలుగా కట్ చేసి కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు వేసేసి ఉడికించి పెట్టేసాను. సో దీన్నే చౌచౌ అని కూడా అంటారండి. ఓకే. అలాగే పెసరపప్పు కూడా మెత్తగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఈ రెండు మనం ముందుగా చేసి పెట్టేసుకున్నాం. ఓకే. ఫస్ట్ కొద్దిగా నూనె వేసుకొని పేస్ట్ రెడీ చేసుకుంటున్నాం. ఓకే. దీంట్లో కొద్దిగా జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొద్దిగా శనగపప్పు అండి. ఓకే. ఓకే. సో శనగపప్పు కూడా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోనే పచ్చి కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి తురుము, కొంచెం వేగితే సరిపోతుంది మనకు. సో ఆ పచ్చి కొబ్బరి ఫ్లేవర్ అనేది మనకు అలా తెలుస్తూ ఉండాలి. ఓకే అండి. సో దీన్ని మనం ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని కొద్దిగా వాటర్ పోసేసి పైన పేస్ట్ రెడీ చేసుకుందాం. సో ఇది మనకు కొంచెం గ్రేవీలా వస్తుంది. కొద్దిగా వాటర్ ఇస్తారా? కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఓకే. సో ఇలా పేస్ట్ మనం రెడీ చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ పోపు పెట్టుకుంటున్నాం అండి. కొద్దిగా నూనె, ఇక్కడ పోపు దినుసులు జీలకర్ర, ఆవాలు, సో కొంచెం మనకు ఆ కొబ్బరి ఫ్లేవర్ అనేది దీంట్లో ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సీమ వంకాయ ముక్కలు, పెసరపప్పు, కొద్దిగా పసుపు, అలాగే సరిపడా ఉప్పు, ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టేసుకున్న కొబ్బరి అండి. దీనికి పచ్చి కొబ్బరే బాగుంటుంది కదా రాజు గారు? అవునండి.
సో కొద్దిగా కమ్మదనం కోసం కొద్దిగా పాలు కూడా అండి, కాచి చల్లార్చిన పాలండి. ఓకే. సో ఒక డిఫరెంట్ టేస్ట్లో చాలా బాగుంటుంది. కొంచెం మనకు ఈ ముక్కలు దీంట్లో మగ్గితే ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా ముక్కలు కూడా పడతాయి, ఆ కొబ్బరి తాలూకు ఫ్లేవర్స్ అన్ని. సో అప్పుడు మనం తీసేసుకోవచ్చు అండి, ఎక్కువ మనకు ఉడికించాల్సిన అవసరం లేదండి. ఓకే. సో కొంచెం ఆ వేడికి ఆ ముక్కలకు కూడా మనకి కొబ్బరి ఫ్లేవర్ తగలాలి. నెక్స్ట్ దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాం. ఓకే. సో ఆల్మోస్ట్ మనకు కూటు రెడీ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర. సో వేడివేడిగా సీమ వంకాయ కూటు రెడీ. సో మరి సీమ వంకాయ కూటు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. సీమ వంకాయ కూటు తయారు చేసే విధానం. ముందుగా సీమ వంకాయల్లో పసుపు, ఉప్పు వేసి ఉడికించాలి. పెసరపప్పు ఉడికించుంచాలి. ఒక ప్యాన్లో నూనె వేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు, శనగపప్పు, పచ్చి కొబ్బరి వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన సీమ వంకాయలు, ఉడికించిన పెసరపప్పు, పసుపు, ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి పాలు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సీమ వంకాయ కూటు రెడీ. తయారీ విధానం చూసారు కదా, సో టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే. సో సీమ వంకాయ ముక్కలకు కూడా ఆ కొబ్బరి ఫ్లేవర్ అనేది చాలా బాగా పట్టింది. సో దీంట్లో మన పెసరపప్పు కూడా ఉడికించి వేసుకున్నాం కదండి, ఓవరాల్ గా కమ్మకమ్మగా చాలా బాగా వచ్చింది. చాలా బాగుంది, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదండి, సీమ వంకాయలు సీజనల్ గా దొరికినప్పుడు ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కమలాలు తింటే ఆరోగ్యానికి మంచిది. కమలా తొక్కలు స్కిన్కి చాలా రకాలుగా మేలు చేస్తాయి. అందుకని కమలాలు తిన్న తర్వాత ఆ తొక్కలు ఎండబెట్టుకుని పొడి చేసి పెట్టుకుని దీనిలో కొద్దిగా రోజ్ వాటర్ వేసుకుని ముఖానికి, మెడకి అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు లాంటివి చాలా వరకు తగ్గడమే కాకుండా స్కిన్ కూడా బాగా మంచి కలర్తో ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు కదా, చూద్దాం ఏం వెరైటీ చేస్తారో. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సంగీత అండి. సంగీత గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి? నేను మోహన్ నగర్ నుంచి వస్తున్నానండి. సో ఏమైనా వర్క్ చేస్తుంటారా సంగీత గారు? హౌస్ వైఫ్ అండి. ఇంట్లోనే. వెరీ గుడ్. సో మరి ఈరోజు మాకు ఏం వెరైటీ చేస్తున్నారు? ఫస్ట్ బీట్రూట్ ఇడ్లీ. ఓకే. సో మరి బీట్రూట్ ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీట్రూట్ ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ 1, మినపప్పు అరకప్పు, ఇడ్లీ రవ్వ 1 కప్పు, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. సో ఫస్ట్ మినపప్పు రవ్వ మిక్స్ చేసేసి నైట్ నానబెట్టుకోవాలి. ఇది నేను ఆల్రెడీ చేసి పెట్టానండి. సో ఇడ్లీ పిండి రెడీ చేసుకోవాలి. అవునండి. పప్పు ఇలా రెడీ చేసుకున్న తర్వాత దాంట్లో బీట్రూట్ మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ని ఇడ్లీ పిండిలో కలపాలి. ఓకే. సో మిక్సీ పట్టేస్తారా? ఓకే. సో ఇది ఇంకా బాయిల్ ఏం చేసుకోక్కర్లేదు? అవసరం లేదండి, పచ్చివి. అది ఆల్రెడీ స్టీమ్కి అవుతుంటాయి కదా, సో ప్రాబ్లం లేదు. చాలా అండి, కొంచెం మెత్తగా చేసుకోవాలండి. బాగా ఫైన్ పేస్ట్ లా చేసేసుకోవాలి. వాటర్ వేస్తారా మరి? అక్కర్లేదు, అవసరం లేదండి, అవుతుంది. దీంట్లో మిక్స్ చేసుకోవాలండి. బీట్రూట్ పేస్ట్ను ఇడ్లీ రవ్వలో, సో ఇడ్లీ పిండిలో మిక్స్ చేసుకోవాలి.
మామూలుగా అయితే పిల్లలు తినరు కదా, సో ఇలా చేస్తే ఏంటంటే ఇంట్రెస్ట్గా తింటారు పిల్లలు, హెల్దీ ఫుడ్ కూడా కదా. యా, సో కలర్ఫుల్ ఇడ్లీ. కొంచెం నైట్ సోడా వేసి పెట్టేసాను, దాంట్లోనే కొంచెం సాల్ట్ ఇప్పుడు వేసేసుకుంటే సరిపోతుంది. సోడా ఎందుకు? దీంట్లో సోడా కూడా వేస్తామండి, నైటే వేసి పెట్టేస్తాము. సో ఏంటంటే స్మూత్గా వస్తుంది ఇడ్లీ అంతా, అందుకని మేము కంపల్సరీ వేస్తాము సోడా. వంట సోడా మీరు వంట సోడా రెగ్యులర్ గా వేస్తాము. అదే ఎందుకంటే మేమేం వేయము, సో నాకు అందుకే డౌట్ వచ్చింది ఎందుకు వేస్తారు. సో ఎక్కువ ఇంకా ఫ్లఫీగా రావాలి అంటే కొంచెం సోడా వేసుకోవాలి, బాగుంటుంది. టిప్ ఇడ్లీ మంచిగా వస్తుంది, ఇదొక టిప్. సాల్ట్ మాత్రం చేసే ముందే వేస్తాము, పిండి పులవకుండా ఉంటుంది. అది మనం ఎందుకంటే ఎక్కువ రుబ్బు పెట్టుకుంటాం కాబట్టి ఎప్పటికప్పుడు వేసుకుంటాం. ఈ బీట్రూట్ పేస్ట్ ని ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఓకే, ఈ ప్లేట్ కి కొంచెం ఆయిల్ రాసేసుకొని ఓకే ఇడ్లీ పిండి వేసేసుకోవాలి. ఈ పిండిలో మిక్స్ చేసిన తర్వాత ఈ ప్లేట్లో వేసుకోవాలండి. బీట్రూట్ మిక్స్ చేసిన తర్వాత కలర్ఫుల్గా ఉంటుంది, పిల్లలందరూ కూడా ఇష్టంగా తింటారు. ఈ బీట్రూటే కాకుండా పాలకూర ఏదైనా వేసుకొని చేసుకోవచ్చు మనం, కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలు మామూలుగా అన్ని ఇష్టపడరు కదండి, ఇట్లా చేస్తే ఏంటంటే ఇష్టంగా పింక్ కలర్ వచ్చింది. దీనికి స్టీమ్కి ఒక 10 minutes పెట్టేయాలండి, ఒక 10 minutes స్టీమ్ అవ్వాలి. సో ఇంకా మనకి ఇడ్లీ రెడీ అవుతుంది. సో మనకి నచ్చిన చట్నీతో కానీ సాంబార్ కానీ ఇష్టం దేనికైనా సర్వ్ చేసుకొని తినవచ్చు. ఓకే ఓకే, మరి మీరు కూడా ఇలాగే వచ్చి మీ చేతి వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే లేట్ చేయకుండా మాకు SMS చేయండి. మరి మాకు SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. సో చూద్దామండి. ఓకే అండి, ఓకే, సో ఆఫ్ చేసేద్దామా? బీట్రూట్ ఇడ్లీ అండి. ఓకే, హెల్దీ ఫుడ్ అండి, తప్పకుండా రెడీ అయిపోయింది. మీ టేస్ట్ చూసి చేసుకోవాలి. బీట్రూట్ ఇడ్లీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. బీట్రూట్ ఇడ్లీ తయారు చేసే విధానం: ముందుగా మినపప్పు నానబెట్టి రుబ్బి ఇడ్లీ రవ్వ, వంట సోడా వేసి బాగా కలిపి నానబెట్టాలి. బీట్రూట్ మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఇడ్లీ పిండిలో బీట్రూట్ పేస్ట్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నూనె రాసిన ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, బీట్రూట్ ఇడ్లీ రెడీ. బీట్రూట్ ఇడ్లీ తయారీ విధానం చూసారు కదా, చేసి చూద్దాం. ఓకే, కొంచెం కమ్మగా అంటే ఆ బీట్రూట్ ఫ్లేవర్ తెలుస్తుంది. సో కలర్ కూడా అంటే పిల్లలు రెగ్యులర్గా ఒకే రకమైన ఇడ్లీ పెడితే కూడా బోర్ కొడుతూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు అంటే ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండా ఇలా న్యాచురల్ కలర్స్తో మనం వెజిటేబుల్స్ని యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బాగుందమ్మా, థ్యాంక్ యూ. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చేతి వేళ్లకు, గోళ్లకు గోరువెచ్చటి ఆల్మండ్ ఆయిల్తో మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే వేళ్ళు, గోళ్ళు అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి. సో మరి ఇప్పుడు నెక్స్ట్ అంటే ఏం చేస్తున్నారు సంగీత గారు? బోండా సూప్ అండి. బోండా సూప్, ఓకే. సో మరి బోండా సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బోండా సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మినప్పప్పు 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 4, తరిగిన అల్లం 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, పచ్చి కొబ్బరి కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఆవాలు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సో స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. సో ఫస్ట్ ముందుగా బోండాలు వేసేసుకుందాము. ఆయిల్ పెట్టేసుకుంటే హీట్ అవుతూ ఉంటుంది, అంతలోపల నేను మిక్సీ వేసేస్తానండి. మినపప్పు నానబెట్టింది తీసుకొని మిక్సీకి వేయాలండి ఇది. ఓకే,
ఓన్లీ మినప్పప్పు ఒకటేనా? ఓన్లీ ఒకటే మినపప్పు వేయాలి. కొంచెం లైట్గా వాటర్ వేద్దామండి. ఓకే. అయిపోయిందా అండి? అయిపోయిందండి. ఇది సన్నగా చేసుకోవాలండి, మెత్తగా చేసుకొని ఓకే. ఇది ఒక బౌల్లోకి వేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవాలండి పిండిలో. అంతా అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని బొండాలాగా వేసుకోవాలి. దీంట్లో కొంచెం అల్లం పీసెస్ వేయాలండి, కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలండి, ఉల్లిపాయలు, కొంచెం మిర్చి అండి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం తినే సోడా వేయాలండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం తడి పెట్టుకొని వీటిని బోండాల్లాగా ఆయిల్ వేడెక్కింది కదండి, ఇప్పుడు మనకి బోండాల్లాగా వేసుకోవాలండి. ఓకే. అంత పెద్ద పెద్ద వేసుకోవాలా? బోండా వేసుకోవాలి. అంటే సూప్లో వేస్తారేమో కదా? సూప్లోనే వేస్తాము, పెద్దగానే వేసుకోవాలి. సో ఇవి వేగితే సూప్ స్టార్ట్ చేసుకోవచ్చు కదండి? అవునండి, ఇవి వేగాలి. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. యాపిల్ ముక్కలు అలా కట్ చేసి పెట్టుకోగానే నల్లబడిపోతూ ఉంటాయి కదా, అందుకని ముక్కలు కట్ చేయగానే ఉప్పు కలిపిన నీళ్ళలో వేసేసి ఒక 10 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత తీసుకున్నట్లయితే ముక్కలు నల్లబడవు. చిట్కా చూసారు కదండి. సో ఇంకా కొంచెం వేగాల అండి? అవునండి, కొంచెం వేగాలి. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? సూప్ చేద్దామండి. ఓకే. ఇప్పుడు మనము సూప్ చేసుకుంటామండి, బోండా సూప్. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, ఓకే, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఓకే, కొన్ని వెల్లుల్లి ముక్కలు, ఓకే, ఆనియన్స్, అంటే ఇది మనం డైరెక్ట్గా తినేటివేనా అండి, లేకపోతే ఎందులో కలుపుకొని తినాలి అట్లాగా? లేదండి, సూప్ లాగా మనం తీసేసుకోవటం. అవును. ఓకే. కరివేపాకు, ఓకే, టమాటో పీసెస్ వేయాలి. ఇవన్నీ కూడా కొంచెం సిమ్ములో మగ్గనివ్వాలండి. సో ఇవి ఒక చిట్కారా బోండా? దీంట్లో కొంచెం పసుపు వేయాలి. ఓకే. కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేసి అది మంచిగా మగ్గిపోతుందండి. సో దీంట్లో సూప్ లాగా ఏం వేస్తున్నారు మీరు? పప్పు, పెసరపప్పు ఉడకబెట్టింది ఉందండి, దాన్ని దీంట్లో పోసేయాలండి. ఇది అయిన తర్వాత పెసరపప్పు ఉడికించి మిక్సీ చేసేయాలా? మిక్స్ చేయాల్సి ఉంది. దాన్ని కొంచెం వేడి మీద ఉన్నప్పుడే మెత్తగా అనుకుంటే సరిపోతుంది. అది మొత్తం మెత్తగా అయిన తర్వాత అది దీంట్లో పోసేసి సూప్ రెడీ అయిపోతుంది. ఓకే. బోండాలు వేగిపోయినాయండి. ఓకే.
మగ్గిపోయిందండి. మనం ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా, దీంట్లో పోసేసుకోవాలి. కొంచెం వాటర్, ఇంకా కొంచెం వాటర్ పోసుకోవాలి. దీంట్లో పోసిన తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ వేయాలండి. కొంచెం కొబ్బరి తురుము వేయాలి. సో దీంట్లో కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు కాకుండా పేస్ట్ లా వేస్తే బెటర్ ఏమో కదా. వేసుకోవచ్చు, అలా కూడా అంటే వేసుకోవచ్చు. మిగతావన్నీ మనము తినేసేయచ్చు, కానీ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా మీరు పెద్ద పెద్దగా వేసారు కదా, అంటే ఈజీగా ఉంటుందని పెద్ద. అదే, కానీ సూప్ అంటే మనం కంటిన్యూస్ గా తీసేసుకుంటూ ఉంటాం కదా. కరెక్టే, కానీ ఇలా అదేంటంటే కొంచెం స్టమక్ పెయిన్ వస్తుందని అలా యూజ్ చేయమన్నట్టు మేము. పేస్ట్ అయితే ఓకే, అందుకని ఇలా ఇదేంటంటే తీసి పడేసేయచ్చు తినేటప్పుడు. అందుకని కొంచెం పీసెస్ పెద్దగా చేసుకుంటే మనకు తీసేయడానికి. అంటే మీరు మరీ ఎక్కువ పెద్ద పెద్దగా వేసారు అంటే కంటిన్యూస్ గా తీసుకుంటూ ఉండాల్సి వస్తుంది. లేకపోతే సర్వ్ చేసే ముందర మనమైనా తీసేయచ్చేమో, ఒకవేళ కావాలి అనుకుంటే తీసేసుకోవచ్చు. ఒక్క 2 minutes మూత పెడితే కొంచెం మరుగుతుంది. ఓకే, అది మరిగేంత వరకు మనం ఇది సెట్ చేసుకుందామని. సో దాని మీద మనం ఈ సూప్ని పోసుకోవాలి. ఓకే, సరిపోతుందా? కొంచెం దీంట్లో కొత్తిమీర వేయాలండి ఫైనల్. ఓకే, ఫైనల్గా కొత్తిమీర వేసేసి తీసేది. ఇప్పుడు ఈ బోండాల పైన ఈ సూప్ పోసుకోవాలి. ఓకే, మీరు మొత్తం వేసేసారు. కొంచెం వేడి బోండా సూప్ రెడీ అండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. బోండా సూప్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. బోండా సూప్ తయారు చేసే విధానం: మిక్సీ జార్లో నానబెట్టిన మినపప్పు, కొద్దిగా నీళ్లు వేసి రుబ్బి పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన అల్లం, పచ్చి కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, పంట సోడా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో బోండాల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు ఉడికించుంచాలి. పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, టొమాటో ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన పెసరపప్పు, కొద్దిగా నీళ్లు, మిరియాల పొడి, పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి మరగనివ్వాలి. ఆపై సర్వింగ్ బౌల్లో బోండాలు వేసి పైనుండి పెసరపప్పు మిశ్రమం వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బోండా సూప్ రెడీ. తయారీ విధానం చూసారు కదండి. సో రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే, బోండా సూప్. సో పెసరపప్పు కాంబినేషన్లో చేసుకుంటే మనకు బాగా వస్తుందండి బోండా సూప్ అనేది. ఓకే, అలాగే బోండాలు కూడా బాగా నానిపోయాయి. సో ఆ చిన్న చిన్న ముక్క తీసుకొని కొంచెం మనం అలా సూప్లా తీసుకుంటే చాలా బాగుంది. సో వెదర్ కూల్గా ఉన్నప్పుడు ఇలా కొంచెం ఇలాంటి సూప్లు మనం తీసుకుంటే చాలా బాగుంటుంది. బోండాలు ముందే వేసేసుకున్నామంటే మన దాకా రానివ్వు, సూప్ అవే తాగేసేస్తాం. అవును, బాగా పీల్ చేసుకుంటుంది కాబట్టి. సో సర్వ్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. బాగుందండి, టేస్ట్ బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో సంగీత గారు, మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఓకే, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గులాబీలు చూడడానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ రెక్కలు త్వరగా ఊడిపోతాయి కదా. అందుకని గులాబీలు తెచ్చుకున్న వెంటనే వాటి మొదట్లో కాస్త కొబ్బరి నూనె కనుక వేసుకున్నట్లయితే రెక్కలు త్వరగా ఊడకుండా ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. రాజుగారు, గుడ్ ఫుడ్ లో ఏం చూపిస్తున్నారు? ఈరోజు పల్లి పొరియల్ అండి. పల్లి పొరియల్. ఎస్. వావ్, వెరైటీగా. సో మరి పల్లి పొరియల్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పల్లి పొరియల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పల్లీలు 1 కప్పు, పచ్చి కొబ్బరి 1/2 కప్పు, ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు,
కొత్తిమీర కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా మనం పల్లీలు ఒక పూట ముందుగా నానబెట్టేసుకుని ఉడికించి పెట్టేసుకోవాలండి. ఓకే. ఓకే, సో ఉడికించిన పల్లీలతో మనం చేసుకుంటున్నాం. కొద్దిగా నెయ్యి, ఇది రోటీలోకి పొరియలు ఎక్కువగా తీసుకుంటుంటాం. అంటే డిఫరెంట్ వెజిటేబుల్స్, క్యారెట్ కానీ, క్యాబేజ్ కానీ, లేకపోతే మిక్స్డ్ వెజిటేబుల్ కానీ. సో చాలా బాగుంటుంది. కొంచెం ఆ కొబ్బరి ఫ్లేవర్, అల్లం ఫ్లేవర్ ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయండి. దీంట్లో ముందుగా సన్నగా తరిగిన అల్లం, ఓకే, అలాగే పోపు దినుసులన్నీ, ఎండుమిరపకాయలు, ఓకే, ఓకే. సో పోపు మనకు దీంట్లో దూరగా మంచిగా వేగాలండి. సో ఆ పోపు మీద మనకు ఈ టేస్ట్ అంతా కూడా డిపెండ్ అవుతుంది. ఓకే. సో పప్పు కొంచెం మనకు కలర్ మారుతున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ఇది ఆప్షనల్ అండి, వద్దనుకుంటే మనం ఉల్లిపాయలు లేకుండా చేసుకోవచ్చు. దీంట్లోనే పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, సో ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సో పల్లీలతో పాటు మనకు కావాల్సిన ఏదైనా వెజిటేబుల్ కూడా వాడుకోవచ్చు. క్యారెట్ కానీ, బీన్స్ కానీ, గోబీ ఇలాంటిది ఏదైనా కానీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. దీంట్లో కొద్దిగా ఇంగువ, నెక్స్ట్ మనం ముందుగా ఉడికించుకున్న పల్లీలు, సో మనకు పల్లికాయలు దొరికినప్పుడు ఎప్పుడైనా వాటితో కూడా ఇలా చేసుకోవచ్చారా సార్? చేసుకోవచ్చు. అంటే గింజలు వలిచేసుకొని వాటితో కానీ, పచ్చి శనగలతో కానీ, పచ్చి కంది గింజలతో కూడా మనం ఇలా చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇలా మనకు ప్లెయిన్గా కావాలంటే ఇలా చేసేసుకోవచ్చు. లేదంటే కొంచెం పసుపు వేసుకున్నా కొంచెం లైట్ ఆ ఎల్లోష్ కలర్ అనేది వస్తుంది. ఓకే. సో అది వాళ్ళ చాయిస్. నెక్స్ట్ సరిపడా ఉప్పు, ఓకే, ఓకే. సో ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయింది. సో ఆ పోప్ ఫ్లేవర్స్ అన్ని స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు. రోటీ కాంబినేషన్ బాగుంటుంది. సైడ్ డిష్గా కూడా ఏదైనా పెట్టేసుకోవచ్చు, తీసేసుకోవచ్చు అండి. సో ఎండింగ్లో పచ్చి కొబ్బరి తురుము, అలాగే కొద్దిగా కొత్తిమీర. సో రెడీ అండి. ఒకసారి బాగా కలిపేసుకుని మనం సర్వ్ చేసేసుకోవచ్చు. పైనుంచి కొద్దిగా కొత్తిమీర, ఓకే, ఓకే. ఒక చిన్న కార్వింగ్ చేసేసుకున్నాను. ఓకే రాజు గారు. సో కీరాతో చేస్తున్నానండి. ఒక యాంగిల్లో మనకు ర్యాబిట్ షేప్ లా కనిపిస్తుంది. ఈజీగా చేసుకోవచ్చు. ఓకే. సో ఒక 2 అంగుళాల సైజ్ హాఫ్ తీసుకున్నాం. ఇది కొంచెం స్లాండ్గా కట్ చేసుకోవాలి. ఓకే. సో ఇలా తిరిగేసి పెట్టేసి 2 సేమ్ అలాగా ఉంటాయి మనకు. సో కొంచెం ఇది బ్రాడ్గా ఉంది, మనకు వెనక వైపు వెళ్తుంది. సో ఇటువైపు ఫేస్ దగ్గర ఒక కొంచెం గ్యాప్ వదిలేసుకొని స్కిన్ డీప్ ఉంది, ఇలా బయటకు తీసుకొస్తున్నాను. ఇది మనకు చెవులు వస్తాయండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి స్కిన్ పీల్ చేస్తాం.
సో ఈ రెండింటికి స్టార్టింగ్ పాయింట్ వరకు అండి. సో ఇది ఇలా వెళ్ళిపోతుంది. ఓకే సో కాసేపు మనం వాటర్లో వేస్తే ఈ రెండు కూడా ఇలా పైకి లేస్తాయి. ఓకే సో ఇలా చెవుల పిల్లిలా వచ్చేస్తుంది. ఇక్కడ కొంచెం ఇలా ట్రిమ్ చేసేసేయాలి. కాసేపు మనం దీన్ని వాటర్లో వేస్తే అది పైకి లేస్తాయి అనమాట. సో ఇక్కడ ముందుగా నేను ఒక 2 చేసి పెట్టాను. ఓకే, సో వీటికి ఐస్ పెట్టడానికి ఆవగింజలు పెడతాం. ముందుగా ఇక్కడ చిన్నగా హోల్ చేసుకుని ఇలా కొంచెం పెద్ద సైజు ఉండే ఆవగింజలు మనం ఆ హోల్స్లో పెట్టేసుకోవాలండి. ఓకే సో పల్లి పొరియల్ రెడీ అండి. సో పల్లి పొరియల్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. పల్లి పొరియల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన అల్లం, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పల్లీలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పల్లి పొరియల్ రెడీ. పల్లి పొరియల్ తయారీ విధానం చూసారు కదా. ఎక్కువగా ఏంటంటే మనం వెజిటేబుల్స్తో చేసుకుంటాం. సో పల్లీలతో కొంచెం డిఫరెంట్ టేస్ట్లో లాగే ఉంది వచ్చాం. డైరెక్ట్గా తీసేసుకోవచ్చు, అంటే స్పైసీగా ఉండదు కదా మనకి. అవును, అండ్ కొబ్బరి కూడా ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటాం కాబట్టి కొంచెం అంటే ఆ పచ్చిమిర్చి ఆ ఎండుమిర్చి యాడ్ చేసినా ఈ కమ్మదనంతో మనకి సెట్ అయిపోతుంది. ఎస్ అండి, బాగుంది రాజు గారు. పల్లీలు ఉడికించడం వల్ల మంచి టేస్ట్ వస్తాయి కదా. ఎస్ అండి, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదా పల్లి పొరియల్, ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇడ్లీ పిండి 2-3 రోజులకు సరిపడా తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా. ఎంత ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచినా కూడా 2 రోజులు అయ్యేసరికి కాస్త పులిసిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు అందులో ఒక తమలపాకు వేసుకుంటే సరిపోతుంది. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ లో చూసి తెలుసుకుందాం. మనం ఫస్ట్ చూసిన రెసిపీ సీమ వంకాయ కూటు. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సీమ వంకాయ. సో ఈ సీమ వంకాయలో మనకి ఎక్కువగా ఉంటుంది ఫైబర్ కంటెంట్ కానివ్వండి, లేకపోతే మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. సో వీటిలో మనకి ఫోలిక్ యాసిడ్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక మంచి న్యూట్రిషియస్ అండ్ సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. సో వీటి నుంచి మనకి మధుమేహాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో దీంట్లో మనకి ఆస్తమా పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాటిని రికవర్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కొబ్బరి, పచ్చి కొబ్బరిలో మనకి ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్, అంటే మాంసకృతులతో పాటు మనకి మంచి కొవ్వు పదార్థం అనేది చాలా అధికంగా ఉంటుంది. సో ఈ మంచి కొవ్వు పదార్థం అనేది మన ఆహారంలో ఎప్పుడైనా తీసుకున్నట్లయితే సో మన రక్తనాళాల్లో ఉన్న కొవ్వుని తొలగించడానికి ఈ కొవ్వు అనేది సహాయపడుతుంది. పెసరపప్పు, సో పెసరపప్పులో మనకి ఎక్కువగా ఉంటుంది పిండి పదార్థాలు. పిండి పదార్థాలతో పాటు దీంట్లో మనకి మెగ్నీషియం, మ్యాంగనీస్, కాపర్, ఐరన్ ఇలాంటివన్నీ విటమిన్స్, మినరల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి పప్పులో నుంచి మినరల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీటి వల్లనే మన రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది అనమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రెసిపీ అనేది మంచి పోషక విలువలతో కూడుకున్న రెసిపీ కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. బీట్రూట్ ఇడ్లీ. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బీట్రూట్. సో బీట్రూట్ లో మనకి ఎక్కువగా ఉంటుంది ఫైబర్ కంటెంట్ అండ్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది. సో వీటిలో ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దీని బ్లడ్ సర్క్యులేషన్ కి చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట. సో మనం బీట్రూట్ అనేది తీసుకున్నట్లయితే డిటాక్సిఫైయింగ్ లాగా పనిచేస్తుంది. సో మన శరీరంలో ఎప్పుడైనా టాక్సిన్స్ కానివ్వండి, అంటే మలినాలు అనేది మనం ఉన్నప్పుడు పేరుకున్నప్పుడు మనం తొలగించడానికి కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బీట్రూట్లో ఉన్న వైటమిన్ ఏ, వైటమిన్ సి ఇవన్నిటికీ మన చర్మ ఆరోగ్యానికి కానివ్వండి, జుట్టు ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. మినప్పప్పు. సో మినప్పప్పులో మనకి ఎక్కువగా ఉంటుంది ఫోలేట్ కంటెంట్. సో ఫోలేట్ అనేది చాలా అవసరం అనమాట. సో ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో కానివ్వండి, ఎవరైతే మెనోపాజ్లో ఉంటారో, సో ఇలాంటి ఎప్పుడైనా సిచ్యువేషన్స్లో ఎప్పుడు స్త్రీలకి అనేది ఫోలేట్ అనేది చాలా అవసరమైనది. సో మనకి మినప్పప్పులో చాలా అధికంగా ఉంటుంది. అంతేకాకుండా వీటిలో మనకి పొటాషియం కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఇడ్లీ రవ్వ. సో ఇడ్లీ రవ్వలో మనకి ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్స్, అంటే మనకి పిండి పదార్థాలు అనేది ఎక్కువగా ఉంటుంది. సో పిండి పదార్థాలతో పాటు మనకి కొంచెం ప్రోటీన్ అనేది కూడా ఉంటుంది. సో కొంచెం ప్రోటీన్,
ఇంకొంచెం ఫైబర్ అనేది ఉంటుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి నార్మల్ ఇడ్లీ అనేది పోలిస్తే సో బీట్రూట్ అనేది చాలా మంది పిల్లలు అనేది ఇష్టపడరు. సో ఎవరైతే ఎక్కువగా బీట్రూట్ అనేది ఇష్టపడరో వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ అనేది ఇచ్చినట్లయితే వాళ్ళకి తెలియకుండానే తీసుకుంటారు. అంతేకాకుండా వీటిలో పోషక విలువలు అనేది కూడా వాళ్ళకి ఎక్కువగా లభిస్తాయి. పల్లి పొరియల్, దీంట్లో మన మెయిన్ కూడా వచ్చేసి పల్లీలు. సో పల్లీల్లో మనకి ఎక్కువగా ఉంటుంది కొవ్వు పదార్థం అనమాట. సో మంచి కొవ్వు పదార్థంతో పాటు మనకి చెడు కొవ్వు పదార్థం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీటిలో మనకి ప్రోటీన్ అంటే మాంసకృతులు అనేది చాలా అధికంగా ఉంటుంది. 1 గ్రాము బాదం పప్పు, 1 గ్రామ్ బాదం పప్పులో ఎంత ప్రోటీన్ ఉంటుందో అంత మనకి పల్లీలో కూడా లభిస్తుంది అనమాట. సో అంతేకాకుండా వీటిలో మనకి ఫైబర్ కంటెంట్ ఇవన్నీ ఎక్కువగా ఉంటుంది. పచ్చి కొబ్బరి, సో పచ్చి కొబ్బరిలో మనకి ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ అంటే మాంసకృతులతో పాటు మనకి ఐరన్, మెగ్నీషియం, సిలీనియం వంటి మినరల్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మినరల్స్తో పాటు దీంట్లో మనకి మంచి కొవ్వు పదార్థం అనేది ఉంటుంది కాబట్టి సో ఇలాంటి మంచి కొవ్వు పదార్థం ఉన్న ఆహారాన్ని మనము తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు మనకి మంచి కొవ్వు పదార్థం ఉన్న ఆహారాన్ని తీసుకున్నట్లయితే వాళ్ళ రక్తనాళాల్లో ఉన్న కొవ్వు అనేది తొలగించడానికి ఉపయోగపడుతుంది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి పల్లి పొరియల్ అనేది చాలా పోషక విలువలతో కూడుకుంది, ఇది అందరూ తీసుకోవచ్చు. బోండా సూప్, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మినప్పప్పు. సో మినప్పప్పులో మనకి ఎక్కువగా ఉంటుంది పిండి పదార్థాలు. సో పిండి పదార్థాలతో పాటు మనకి మాంసకృతులు కూడా లభిస్తాయి. సో మాంసకృతులతో పాటు మనకి ఫైబర్ కంటెంట్, ఫోలేట్, పొటాషియం కంటెంట్, మెగ్నీషియం అవన్నీ ఎక్కువగా ఉంటుంది అనమాట మినపప్పులో. సో వీటన్నిటితో పాటు మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఇలాంటి ఏదైతే కార్బోహైడ్రేట్స్ అనేది మనకి శక్తి అనేది లభిస్తుంది కాబట్టి మనం తీసుకోవాలి. పెసరపప్పు, సో పెసరపప్పులో మనకి ప్రోటీన్ అనేది లభిస్తుంది. సో ప్రోటీన్తో పాటు మనకి పొటాషియం కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం ఏ పప్పు దినుసులు తీసుకున్నా కానీ వాటిలో అన్నిట్లో మనకి పొటాషియం అనేది చాలా అధికంగా ఉంటుంది. సో అంతేకాకుండా వీళ్ళకి ఫోలిక్ యాసిడ్, ఫోలేట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. టొమాటో, సో టొమాటోలో మనకి ఎక్కువగా వైటమిన్ సి కంటెంట్. సో టొమాటో అనేది ఒక మంచి యాంటీ క్యాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో క్యాన్సర్తో పోరాడే శక్తి అనేది లభిస్తుంది. అంతేకాకుండా వీటిలో మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేది కూడా ఉంటుంది. సో శరీరంలో ఎప్పుడైనా నొప్పి కానివ్వండి, వాపు అనేది రానివ్వకుండా సహాయపడుతుంది. సో పచ్చి కొబ్బరి, సో పచ్చి కొబ్బరిలో కూడా మనం ఇందాక చెప్పుకున్నట్లే మనకి ప్రోటీన్, పొటాషియం, మంచి కొవ్వు పదార్థం అవన్నీ లభిస్తాయి. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి దీంట్లో సూప్ అనేది మంచిదే, హెల్దీ కాబట్టి. కానీ అయినా దీంట్లో మనం డీప్ ఫ్రైడ్ బోండాస్ అన్ని దీంట్లో యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇది ఇలాంటి రెసిపీస్ మనము ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే మంచిది. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మన కవులు, రచయితలు పకోడీ టేస్ట్ గురించి చాలా చక్కగా వర్ణనలు చేశారు. పకోడీకి ఉన్నటువంటి టేస్ట్ గొప్పదనం మరది. మరి పకోడీ ఇంకా టేస్ట్గా తయారు చేసుకోవడానికి మనం చాలా రకాల చిట్కాలు ట్రై చేస్తూ ఉంటాం కదా, ఇది కూడా ప్రయత్నించండి. ఏం లేదండి, పకోడీ కోసం పిండి కలుపుకునేటప్పుడు అందులో కొద్దిగా పెరుగు కూడా వేసుకుని పిండి కలుపుకుని దాంతో పకోడీలు చేసుకున్నట్లయితే పకోడీలు మృదువుగా టేస్టీగా వస్తాయి. తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్ లో చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు మీరు చేసిన 2 వెరైటీస్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి రాజుగారు. ఓకేనండి. సో మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. అలాగే తెలుగు రుచిపై మీ సలహాలు, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇది ఇవాళ మన తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.